హిందూ దేవాలయాలు కేవలం భారత్లో మాత్రమే కాదు, మన చుట్టుపక్కల దేశాల్లోనూ, పలు ఆసియా, ఆఫ్రికా దేశాల్లోనూ ఉన్నాయి. భారతదేశంలో జరిగినట్టుగానే ఆయా దేశాల్లోనూ పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఏ కాలంలో నిర్మించిన ఆలయాలకు కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. ఆ ప్రత్యేకతే ఆయా ఆలయాలకు గుర్తింపు తెస్తుంది. ఇలాంటి గుర్తింపు పొందిన ఆలయాల్లో మనకు తెలియని ఎన్నో రహస్యాలు కూడా దాగున్నాయి. రహస్యాలను ఎందుకు ఆలయాల్లో అలా నిక్షిప్తం చేశారు అన్నది ఈనాటి ప్రజలకు అర్థం కాని విషయం. ఇలాంటి మర్మమైన ఆలయాల్లో ఒకటి మహారాష్ట్రలో ఉంది. యుగాంతానికి సూచికగా నిలుస్తోంది. ఈ ఆలయంలో ఓ సంఘటన జరిగితే యుగాంతం అవుతుందని నేటికీ ప్రజలు నమ్ముతున్నారు. భయంతోనో భక్తితోనో ఈ ఆలయాలన్నీ పెద్ద సంఖ్యలో ప్రతిరోజు భక్తులు దర్శిస్తూ ఉంటారు. ఎవరు ఈ ఆలయాన్ని సందర్శించినా మొదటిగా దర్శించుకునేది యుగాంతానికి కారణభూతంగా నిలుస్తుందని భావిస్తున్న ఆ ఒంటి స్తంభాన్నే. ఈ ఒంటి స్తంభం కారణంగానే ఈ దేవాలయం మిగతా వాటికి భిన్నంగా ఉంటుంది. ఈ ఆలయం మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లా హరిశ్చంద్రగఢ్ అనే కోటలో ఉంది. ఈ ఆలయం పేరు కేదారేశ్వర గుహ దేవాలయం. బయట నుంచే చూసేందుకు ఈ ఆలయం అద్భుతంగా కనిపిస్తుంది. ఎవరినైనా సరే ఇట్టే ఆకర్షిస్తుంది. ఆలయం లోపలికి వెళ్ళగానే మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తూ ఓ మంటపం కనిపిస్తుంది. విచిత్రం ఏమంటే ఈ మంటపంలో కేవలం ఒకే ఒక్క స్తంభం ఉంటుంది. మిగతా 3 స్తంభాలు విరిగిపోయిన ఆనవాళ్లు మనకి స్పష్టంగా కనిపిస్తాయి. ఒంటికాలిపై ఎలా మంటపం నిలబడింది అన్నది ఎవ్వరికీ అర్థం కాని ప్రశ్న. 3 కాళ్ళు కృత, త్రేత, ద్వాపర యుగాలకు సంబంధించినవిగాను, ప్రస్తుతం ఉన్న 4వ కాలు కలియుగానికి సంబంధించిందిగాను చెప్తారు. ఈ ఆలయాన్ని 6వ శతాబ్దంలో కలచూర్ రాజవంశీయులు నిర్మించినట్లుగా చెప్తున్నారు. అయితే ఈ కోట గుహలను 11వ శతాబ్దంలో గుర్తించారు. ఒంటి కాలిపై ఉన్న మంటపంలోనూ కొన్ని విచిత్రాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ స్తంభం ఎత్తు మారుతూ ఉంటుంది. ఎలా, ఎందుకు మారుతుంది అన్నది మెదడును తొలిచివేసే ప్రశ్నే. సమాధానాలు దొరకని ప్రశ్నే. ఇదంతా ఒక ఎత్తైతే ఇక్కడ మరో ఎత్తు శివలింగం. ఈ గుహలో శివలింగం సహజంగానే ఏర్పడిందని చరిత్రకారులు చెప్తున్నారు. ఇక ఈ ఆలయం సముద్ర మట్టానికి 4671 అడుగుల ఎత్తులో నిర్మించారు. ఈ కోటలో 3 గుహలు ఉంటాయి. ఈ 3 గుహల్లో కుడివైపునున్న గుహ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ఈ గుహలో మంచును తలపించే తెల్లని నీటి మధ్యలో 5 అడుగుల శివలింగం ఉంటుంది. ఈ శివలింగం చుట్టూ ఉన్న నీరు వేసవిలో చల్లగాను, శీతాకాలంలో వెచ్చగాను ఉంటుంది. ఇలా ఎందుకుంటుంది అన్నది ఇప్పటికీ మిస్టరీనే. ఎండాకాలంలో కంటే శీతాకాలంలోనే ఎక్కువ మంది భక్తులు స్వామిని దర్శించుకుంటూ ఉంటారు. ఇక్కడి నీటిలో స్నానం చేస్తారు. ఈ నీటిలో స్నానం చేయడం వలన పాపాలు తొలగిపోతాయని, వ్యాధులు, బాధల నుంచి ఉపశమనం లభిస్తుందని భక్తుల నమ్మకం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.